పల్నాడు గడ్డ పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటే పొరపాటే. ఇప్పుడు అది అక్రమ దందాలకు అడ్డాగా మారింది. అడవి తల్లి కడుపు చీల్చి నిబంధనలు తొంగలో తొక్కి రంగురాళ్ల కోసం కొండలను పిండి చేస్తున్నారు. పెట్టి స్ఫటికాల వేట సాగుతుంటే రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు, అటవీ శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా లేక మామూళ్ల మత్తులో తూగుతున్నారా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? పల్నాడు రంగురాళ్లపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని అటవీ ప్రాంతం ఇప్పుడు అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారిపోయింది. లక్షల సంవత్సరాల నాటి కొండలను రాత్రికి రాత్రే డ్రిల్లింగ్ మిషన్లతో తవ్వేస్తూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. అడవిని నమ్ముకున్న వాడికి అడవి అండగా ఉంటుందంటారు, కానీ ఇక్కడ అడవినే అమ్ముకుని అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. శంఖాపురం, బట్రపాలెం కొండల్లో భూగర్భం నుంచి వెలికి తీస్తున్న స్ఫటికాల కోసం అడవి తల్లి కడుపు కోస్తున్నారు. కంచె చేను మేసినట్లు నిఘా పెట్టాల్సిన వ్యవస్థలు లోపించడంతో రంగురాళ్ల వేట యథేచ్ఛగా సాగుతోంది. ఎటువంటి అనుమతులు లేని ఈ అక్రమ తవ్వకాలు పర్యావరణ సమతుల్యతను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. కాసుల కొక్కుర్తితో కొండలను కరిగించేస్తున్న ఈ ముఠా వెనుక ఉన్న అసలు దొరలెవరో తేలాల్సి ఉంది. రాత్రికి రాత్రే కుబేర్లు కావాలనే ఆశతో తండావాసులను ఈ మృత్యుకూపాల్లోకి బలవంతంగా పంపిస్తున్నారు. 30 అడుగుల లోతు గొయ్యిల్లోకి దిగి గాలి ఆడని చోటలో అమాయక కూలీల ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు నిరుద్యోగంతో ఉన్న యువతను ఈ రంగురాళ్ల మాఫియా పావులుగా వాడుకుంటుంది. తవ్వకాలు జరుగుతున్న సమయంలో మట్టి పెళ్లలు విరిగి పడితే ఆ లోతులో ప్రాణాలు కాపాడే నాథుడై ఉండడు. తక్కువ కూలి ఆశ చూపి ఎక్కువ రిస్కున్న పనులకు అక్రమ వ్యాపారులు వీరిని వినియోగించుకుంటున్నారు. ప్రాణాలకు గ్యారంటీ లేని ఈ స్ఫటిక వేటలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు వణికిపోతున్నారు. ఆశకు అంతం లేదు అన్నట్లు అక్రమార్కులు మనుషుల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దందాను కొనసాగిస్తున్నారు. జిల్లా అధికారులు వచ్చి దాడులు చేసే వరకు స్థానిక పోలీసులకు, అటవీ శాఖకు ఈ సమాచారం తెలియకపోవడం విడ్డూరం. నిద్రపోతున్న వాడిని లేపొచ్చు కానీ నిద్ర నటిస్తున్న వాడిని లేపలేమన్నట్లు క్షేత్రస్థాయి అధికారుల తీరు ఉంది. గతంలో అధికారులపైనే దాడులు జరిగిన చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో నిరంతర నిఘా ఎందుకు ఉంచడం లేదు? మామూళ్ల మత్తులో కళ్లు మూసుకున్నారా లేక అక్రమార్కుల బెదిరింపులకు భయపడి మిన్నండుకుపోతున్నారా? శాఖల మధ్య సమన్వయ లోపం మాఫియాకు వరంగా మారి జాతి సంపద కొల్లగొట్టడానికి దారితీస్తోంది. జిల్లా స్థాయి అధికారులు స్పందించి గౌడళ్లను పట్టుకున్నాక గానీ క్షేత్రస్థాయి యంత్రాంగంలో చలనం రావడం లేదని తెలుస్తుంది. రోగం ఒకటైతే మందు మరొకటి వేసినట్లు పల్నాడులో పోలీసుల నిఘా తీరు ఆభాసు పాలవుతుందని తెలుస్తోంది. ఈ రంగురాళ్ల దందా వెనుక అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. యథా రాజా తథా ప్రజా అన్నట్లు నాయకుల కనుసన్నల్లో రాత్రి వేళల్లో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు ఈ వ్యవహారం మొత్తం తెలిసినా మౌనంగా ఉండటం వెనుక భారీ మర్మమే దాగి ఉంది. నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా బయటపడక తప్పదని ప్రతిపక్షాలు ఎమ్మెల్యేను నిలదీస్తున్నాయి. రాజకీయ బలం చూసుకుని అక్రమార్కులు అటవీ అధికారులను కూడా ఖాతరు చేయకుండా రెచ్చిపోతున్నారు. ఓట్ల రాజకీయాల కోసం జాతి సంపదను దోచిపెట్టడం పల్నాడు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే అవుతుంది. ఎమ్మెల్యే మౌనం వెనుక ఉన్న వాటాల లెక్కలేంటో బయటపెట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు గడ్డకు చెందాల్సిన విలువైన రంగురాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కిలోల లెక్కన తక్కువ ధరకు ఇక్కడ సేకరించి అంతర్జాతీయ మార్కెట్లో కోట్లకు విక్రయిస్తున్నారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు ఇక్కడి సంపదను కాపాడుకోలేని అధికారులు విదేశీ పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. గౌడన్లలో టన్నుల కొద్ది రంగురాళ్ల నిలువలు ఉన్నాయంటే మాఫియా నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. జాతి సంపద అన్యక్రాంతమవుతుంటే చూస్తూ ఊరుకోవడం దేశద్రోహం కంటే తక్కువేమి కాదు. పల్నాడు రత్న గర్భ అని పేరున్నా ఇది ఇప్పుడు అక్రమార్కుల గర్భాశయంగా మారిపోయింది. తరలిపోతున్న సంపదను అడ్డుకోకపోతే భావితరాలకు మిగిలేది ఒట్టి మట్టి కుప్పలేనని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ఇప్పుడే గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జిల్లా ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి రంగురాళ్ల మాఫియా నడ్డి విరవాలి. తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాలను డ్రోన్లతో పర్యవేక్షించి అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. అనుభవం లేని సాము అరిష్టానికి దారితీస్తుందన్నట్లు అధికారులు మొక్కుబడి దాడులు కాకుండా పక్కా ప్లాన్తో వెళ్లాలి. తండావాసులకు అవగాహన కల్పించి వారిని మృత్యు కూపాలకు వెళ్లకుండా ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి. అడవి తల్లి కన్నీరు తొడవాలంటే రాజకీయ నేతలు కూడా తన స్వార్థాన్ని వీడి సంపదను కాపాడాలి. పల్నాడు రంగురాళ్ల ఘోషకు ముగింపు పలకకపోతే చరిత్ర మనల్ని ఎప్పటికీ క్షమించదు. పల్నాడు కొండల వెనుక జరుగుతున్న ఈ రంగురాళ్ల రాసలీలలు చట్టం కళ్లు కప్పి ప్రాణాలను ఫడంగా పెట్టి సాగుతున్న దోపిడీకి అడ్డుకట్ట పడాల్సిందే. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం నిద్ర మేల్కొని ఈ మాఫియా మూలాలను పెకిలిస్తుందో లేదో వేచి చూడాలి.